తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి లేకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చిహ్నంగా ఉంది తప్ప అది తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబించే విధంగా లేదంటూ కౌంటర్ ఇస్తుంది. దీని చుట్టూనే రాజకీయాలు నడుస్తుంది. ఇదే వాళ్ళ మన టాపిక్లోకి వెళ్దాం. వెళ్లే ముందు ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. తెలంగాణ తల్లి విగ్రహ రూపానికి ఒక్క బీఆర్ఎస్ నుంచి తప్పితే రాష్ట్రం నలుమూలల నుంచి పాజిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి. వజ్ర వైఢూర్యాలు, భుజకీర్తులు, కిరీటాలు లేకుండా తల్లిలా ఉండేలా ప్రతిరూపాన్ని తీర్చిదిద్దారు. తెలంగాణ తల్లి కేవలం విగ్రహం కాదు, మన ఆత్మగౌరవ ప్రతీక, మన జీవన గమ్యాన్ని నిర్దేశించే దీపిక అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు, మన జాతి అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీక అయిన తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించటం, వేరే విధంగా చూపించటం, బహిరంగ ప్రదేశాల్లో, ఆన్లైన్లో మాటలు చేతలతో అగౌరవపరచటం, ధ్వంసం చేయటం, కాల్చటం, అవహేళన చేయటం, అవమానించటం, కించపరచటం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. జనబాహుళ్యంలో ఉన్న తెలంగాణ తల్లి, నాకు ఈ తెలంగాణ మాతృమూర్తిని చూసినప్పుడు, చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండెనో నాకు ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే నాకు స్ఫురించింది. అదేవిధంగా ఎవరిని అడిగినా, నా మంత్రివర్గ సహచరులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, కవులు కళాకారులు కావచ్చు, ఎవరితో మాట్లాడినా వాళ్ళందరూ ఒకే మాట చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కళాకారుడు తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉండే మన కన్న తల్లి ప్రతిరూపంగా ఈరోజు ఉన్నది, అద్భుతంగా ఉన్నది. మీరు ఆలోచన చేయకండి. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ఆలోచనకు అనుకూలంగానో లేకపోతే వాళ్ళ పార్టీ విధానాలకు అనుకూలంగానో మాట్లాడతారు. మీరు వాటి పట్ల స్పందించవలసిన అవసరం లేదు అని వారు నాకు సూచన చేశారు. మరోవైపు ఈ విగ్రహం చుట్టూ బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది. బోనం లేదని, బతుకమ్మ లేదని, సిరి సంపదలు లేవని ఇలా రకరకాలుగా వాదిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ కు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ తల్లికి రూపమివ్వలేదు. కానీ తెలంగాణను తెచ్చిన కేసీఆర్ ను తక్కువ చేసి చూపించాలనే దురుద్దేశంతోనే రేవంత్ సర్కార్ తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తోందంటున్నారు కేటీఆర్. అంతేకాదు, మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరపున రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చటాన్ని ప్రజలంతా గమనించాలన్నారు. అయితే ఈ లాజిక్ జనం ముందు నిలబడేలా కనిపించడం లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రోజే మీరు మా తెలంగాణ తల్లి స్థానంలో పెట్టిన రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీ భవన్ కి పంపించేది కూడా ఖాయం ఖాయం ఖాయం. అదే మాదిరిగా ఇవాళ మీరేదైతే కాంగ్రెస్ తల్లిని పెట్టి తెలంగాణ తల్లి అని నమ్మబలుకుతున్నారో, ఏ కాంగ్రెస్ తల్లి అయితే భస్మాసుర హస్తం చూపుతూ అభయహస్తం అని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదో, ఏ కాంగ్రెస్ తల్లి అయితే అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 6 గ్యారంటీలని 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇవాళ సంవత్సరం తర్వాత క్షోభపడేటట్టు చేస్తున్నదో, ఆ కాంగ్రెస్ తల్లిని కూడా సకల మర్యాదలతో మీ గాంధీ భవన్ కే పంపించడం ఖాయం ఖాయం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అన్యాయమంటున్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ ప్రత్యేక పండుగైన బతుకమ్మను తొలగించి హస్తం పార్టీ గుర్తును పెట్టడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. ఉద్యమ కాలంలో పెద్దలు రూపుదిద్దిన తెలంగాణ తల్లిని మార్చటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కవిత. కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకు వచ్చి చేసుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో, మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో, అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం, చాలా చాలా అన్యాయం. దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ మొత్తం ఎపిసోడ్లో రేవంత్ వ్యూహం పనిచేసింది. కేసీఆర్ దళం వ్యూహాత్మక తప్పిదం క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే కేసీఆర్ సర్కార్ ఏ విగ్రహాన్ని అధికారికంగా రూపొందించలేదు, ఫైనల్ చేయలేదు, ఆవిష్కరించలేదు. అలాంటప్పుడు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారన్న విమర్శకు అర్థం లేకుండా పోయింది. ఇది కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాకే నమూనా అందరి సూచనలు సలహాలతో ఖరారు చేశారు.
తెలంగాణ తల్లి కొత్త రూపంపై బీఆర్ఎస్ ఎలాగూ వ్యతిరేకత చూపిస్తుంది కానీ సామాన్య జనం ఏమనుకుంటున్నారన్నదే కీలకం. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్సెస్ అయింది. ప్రతి తెలంగాణ గ్రామీణ మహిళ ఈ విగ్రహంలో తమను తాము చూసుకునేలా రూపముందన్న టాక్ మాత్రం పెరుగుతోంది. సో విగ్రహం చుట్టూ బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయం ఆ పార్టీకే బూమరంగ్ అవుతుందంటున్నారు. ఇక ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు